కీర్తన 145:18 తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపం ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంలో ఉన్నాడు. అంటే నిజంగా ఎవరైతే దేవునికి మొరపెడతారో, నిజంగా ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో దేవుడు వారికి సమీపమున ఉన్నాడు. చాలామంది ప్రార్థన చేస్తున్నామంటారు కానీ సరైన ప్రార్థన చేయరు, ఒక క్రమమైన ప్రార్థన చేయరు. అయితే చాలా వాళ్ళకి అవసరమైనప్పుడు ప్రార్థన చేస్తారు, సమయాన్ని తీసుకుని ప్రార్థన చేయరు. కానీ వారికి ఎప్పుడో సమయం ఉన్నప్పుడు ప్రార్థన కొరకు వారు సమయాన్ని కేటాయించరు. వారికి ఇష్టం వచ్చినప్పుడు వారు ప్రార్థన చేస్తారు, లేకపోతే చేయరు. ఈ లోక సంబంధమైనటువంటి సెల్ ఫోన్ చూసుకుంటూ, ఈ లోక సంబంధమైన కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు. లేకపోతే ఎవరైనా ప్రార్థన చేస్తే ఇబ్బంది పెడతారు అంటే కూడా ప్రార్థన చేయరు. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపమున ఉన్నాడు. తనకి ఎవరైతే నిజంగా మొరపెడతారో వారికి యెహోవా సమీపమున ఉన్నాడు. ప్రార్థన బైబిల్ గ్రంథంలో అనేక ప్రార్థనలు మనకు కనపడతాయి. కానీ దానియేలు నిజంగా ఆయన ప్రార్థనాపరుడు. చూడండి, అక్కడ ప్రార్థన చేస్తే గనక సింహాల బోనులో వేస్తారు, అట్టి శాసనము చేయబడినని తెలుసు కూడా దానియేలు వచ్చి ముమ్మారు మోకాళ్ళుని ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాను. నిజమైన ప్రార్థనాపరుడు అతను. చూడ, ప్రార్థన చేస్తే సింహాల బోను అయినా సరే అతడు ప్రార్థన చేయుట మానలేదు. అందుకని కీర్తన చెప్తుంది, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపమున ఉన్నాడు. దానియేలు నిజంగా ప్రార్థనాపరుడు. అందుకని అంత ప్రార్థనాపరుడు కాబట్టి సింహాలు అతన్ని తినలేదు. ప్రార్థన అనేది ఆ రీతిగా మనకేదో సమయం ఉన్నప్పుడు, లేకపోతే మనకేదో ఈ లోక సంబంధమైనటువంటి కాలక్షేపంగా చేసేది కాదు. ఒక క్రమమైన రీతిలో దేవుణ్ణి ప్రార్థన చేయాలి. దానియేలు అలాగ ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేసి వచ్చాడు. సింహాల బోనైనా సరే, సింహాల బోనులోకి వెళ్ళినా పర్వాలేదు, నేను మాత్రం నా దేవుణ్ణి ప్రార్థన చేస్తాను అని ప్రార్థన చేశాడు. కాబట్టి సింహాలు అతన్ని తినలేదు. అతడు నిజమైనటువంటి ప్రార్థనాపరుడు.